అవుతున్నాయని పబ్లిక్ అనుకుంటే మళ్ళా గదే మున్పడి తొవ్వల పోతున్నారు కదా. ఇక ఇంకా కొందరు బట్టవాజగాళ్ళు అయితే పైసల కోసం ఏమైనా తినేటట్టు తయారైనరు. ఇగో ఈ నల్గొండ జిల్లాల సర్కార్ దవాఖాన పనితనం చూడు ఎట్లున్నదో. ఏం డాక్టర్లు ఉన్నారులా, పానాలు కాపాడి దేవుళ్ళు అవుతారు అనుకుంటే మంది పానాలు తీసుకుపోయే యమబట్టులు అవుతున్నారు. రాత్రిపూట కవిత అనే మహిళకు పురిటి నొప్పులు ఎక్కువ అయ్యేసరికి దేవరకొండలున్న సర్కార్ దవాఖానకు పట్టుకొని వచ్చిర్రు డెలివరీ కోసం. పేరుకు పెద్ద ఆసుపత్రి గాని పెద్ద డాక్టర్లు డ్యూటీలా లేనే లేరు. రాత్రిపూట నర్సులే పెద్ద డాక్టర్లు అవతారం ఎత్తి వచ్చిరని ఆపరేషన్ చేసి కవల పిల్లలను బయటికి తీస్తే పాపం అందులో ఒక పిల్లగాని పానమే పోయింది. అయ్యో భగవంతా, ఎంత పని అయిపోయాను. ఏమనాలి వీళ్ళను? మొన్న అట్లనే చెప్పినాం సర్కార్ దవాఖాన్ల పొట్ట స్వీపర్లే డాక్టర్ల లెక్క గుల్కోసులు పెడుతుర్రని. ఇక ఇప్పుడు ఇది పానాలు పోయే కాడికి వచ్చినాక కూడా ఏం చేస్తున్నారు కావచ్చు మరి పెద్ద సార్లు. ఇక ఎన్నడు మారుతాయి చెప్పురి సర్కార్ దవాఖాన్ల తరిక. సీఎం సారేమో సర్కార్ దవాఖాన్లకే వచ్చి డెలివరీ చేయించుకోవాలని చెప్తాడు. వీళ్ళ పనితనమేమో ఇగో గిట్ల పాడువాడే. రాత్రులు డ్యూటీ చేసే డాక్టర్లు ఏ వెలుగా పెడుతున్నట్టు పనెగ్గొట్టి, అయ్యా కేసీఆర్ సారు మీరు ఎన్ని కిట్లు పంపినా దవాఖాన్ల ఎన్ని తీర్ల మార్పులు తెచ్చినా లాభం లేదు సారు. సర్కార్ దవాఖాన్ల పనిచేస్తున్న డాక్టర్లకు ప్రైవేట్ దవాఖాన్ల మీద ఉన్న పాయిరం మీరు నెల నెల ఇస్తున్న జీతం మీద లేదు సార్లు. జర మీరే గిసొంటోళ్ళ మీద నజర్ పెట్టి మళ్ళీ ఇంకొక పారి ఎవ్వరికి ఇట్లా కాకుండా చూసుకోవాలి. జర మీకు పుణ్యం ఉంటుంది సారు. పేదల పానాలు కాపాడుర్రి సారు, మీకు దండం పెడతాము.